హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజుటి రోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందబ్బా అంటే అక్కడ సడన్గా రాథోడ్ పిల్లల్ని డైలీ స్కూల్కి ఎలా తీసుకెళ్తాడో అలానే తీసుకెళ్తూ ఉంటే అప్పుడే అమర్ అయితే లేదు రాథోడ్ నువ్వు కింద దిగేసాయి, నేను బాగి ఇద్దరు పోయి పిల్లల్ని వదిలిపెట్టొస్తాము అని అంటే ఏం సార్ అంటే ఏం లేదులే నువ్వు దిగే అనేసి రాథోడ్ని కిందకి దింపేసి అమర్ మరియు బాగి ఇద్దరు కారులోన వెళ్తూ ఉన్నారనమాట. అప్పుడే అక్కడ మనోహరి అయితే చూస్తూ ఉన్నిందనమాట. బయట చూస్తూ ఉంటే చిత్ర అప్పుడే సడన్గా వచ్చి ఏంటి మను నువ్వు ఇంట్లో ఇన్ని పనులు జరుగుతున్నా కూడా నువ్వు ఇంత సైలెంట్గా ఇక్కడ బాల్కనీలో నించొని చూస్తూ ఉన్నావు అని అంటే అప్పుడు కూడా మనోహరి ఏం మాట్లాడకుండా ఊరికనే ఉందన్నమాట. అప్పుడే చిత్రకి కోపం వచ్చేసి ఆ అక్క చెల్లెల ఇద్దరి దగ్గర మనము ఓడిపోతూనే ఉన్నాము, ఎప్పుడు మనము ఇచ్చేసేది వాళ్ళని వదిలిపెట్టకూడదు అనేసి చిత్ర అంటూ ఉంటే అవును కరెక్టే అని అంటూ ఉంటే అలానే చూస్తూ ఉందన్నమాట. ఏం చూస్తున్నావు, బాగికి ఆరు కనిపించేలాగా నీకు కూడా కనిపిస్తుందా ఆరు అని అంటే అవును అనిందనమాట. అవునా మరి నాకెందుకు కనిపించట్లేదు, ఎక్కడుంది అని అంటూ ఉంటే అక్కడుంది అని అంటే నీకెలా కనిపిస్తుంది అని అంటే నాకేం కనిపించదు, కాకపోతే మనసుతో చూస్తే ఖచ్చితంగా కనిపిస్తుంది అని అంటే ఎలా అని అంటూ ఉంటే అక్కడ చూడు ఆకులు ఎలా అల్లాడుతూ ఉన్నాయి అంటే ఆకులా అవును అంటే గాలి ఉంది కాబట్టి మామూలుగానే ఉంది అని అంటూ ఉంటే అప్పుడే అక్కడ ట్రీస్ అన్నీ ఉన్నాయి కదా, అది అన్ని దగ్గర గాలి ఉంది, కాకపోతే అక్కడ మాత్రమే ఉంది ఆకులు అల్లాడుతున్నాయి అని అంటూ ఉంటే అప్పుడే అవును కదా కరెక్టే అని అంటే అప్పుడే సరే మనము ఇప్పుడు ఒక పని చేయాలి, ఆరుని ఫస్ట్ మనం పైనకి పంపించేస్తే ఏ ఇబ్బంది లేకుండా మన పని మనం సాఫీగా చేసుకోవచ్చు అని అంటూ ఉంటే చిత్ర అదెలా జరుగుతుంది, ఆరు పైనకి పోయే ఛాన్సే లేదు కదా అన్నారు కదా స్వామి వాళ్ళు, ఇంకో 15 days వరకు ఆరు ఇక్కడే ఉంటుంది అని అన్నారు కదా అని అంటే అదైతే కరెక్టే చెప్పారు, కాకపోతే ఆ పూల్ని పాడు చేస్తే ఆరు పైనకి వెళ్ళిపోతుంది అని అది కూడా చెప్పారు కదా అని అంటే అప్పుడే ఆరు మరియు చిత్ర అక్కడ చూస్తూ ఉన్నారు. ఆరు మరియు చిత్రగుప్తల వారు ఇద్దరు చూస్తూ ఉన్నారనమాట. అప్పుడే గుప్తా గారు ఏమన్నారంటే బాలిక చూడు వాళ్ళు నిన్ను పైకి పంపించడానికి ఎంతలా ప్లాన్ వేస్తున్నారు అనేసి అన్నారనమాట. సరే గుప్తా గారు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నేను పైకి పోయేదే పెద్ద చిక్కులా ఉంటే నన్నే పైకి పంపివ్వండి, ఎందుకంటే నా పిల్లలకి మా ఆయనకి బాగీకి ఏమీ కాకూడదు, కాబట్టి నేను పై పోవడమే మంచిది అంటే సరే నేనే పోతాను గుప్తా గారు అనేసి అనిందనమాట ఆరు. అప్పుడే అక్కడ మనోహరి అయితే రూమ్లోకి వెళ్ళేసి అంటే కీస్ ఎక్కడుందో అనేసి వెతుకుతుందన్నమాట, ఎందుకంటే పూలు పాడు చేయడానికి. అప్పుడే అక్కడ అమర్ మరియు బాగి పిల్లలతో పాటు స్కూల్కి వెళ్తూ ఉన్నారనమాట. వెళ్తూ ఉంటే అక్కడి నుంచి రణ్వీరు మరియు ఇంకో లారీ రెండు ఢీ కొట్టడానికి వస్తూ ఉన్నాయన్నమాట. సడన్గా అమర్ అయితే కార్ని సైడ్కి తిప్పుకొని వెళ్ళిపోతాడనమాట. ఇది ఇలా ఉండగా ఇంటికి వచ్చేసారనమాట. అమర్ మరియు బాగి ఇంటికి వచ్చేసరికి అక్కడ మనోహరి కీస్తోన ఎదురుపడంతో ఏంటి మనోహరి అని అడుగుతూ ఉంటే ఏం లేదు అని సైడ్కి వెళ్ళిపోయిందనమాట. ఇది ఇలా ఉండగా అక్కడ బాగి అయితే బట్టలని మడత పెట్టి కబోర్డ్లో పెడుతూ ఉంటే సడన్గా ఆరు ఫోటో అయితే కింద పడిపోతుందనమాట. ఏంటి ఏందో పేపర్ కింద ఉంది కదా అని చూస్తూ ఉంటే సడన్గా అది బెడ్ కిందకి వెళ్ళిపోతుందనమాట. ఆరు బాగి అయితే కిందకి వెళ్ళి ఆ ఫోటో తీసుకుంటుందనమాట. ఆ ఫోటోలోన ఆరు ఉంటుందన్నమాట. ఆ ఫోటోని తీసుకొని కిందకి వచ్చేస్తుందనమాట. వచ్చేసి అక్క అని ఆరుని పిలుస్తుందనమాట. ఏంటి అని అంటూ ఉంటే ఈ ఫోటో నీదే కదక్క అనేసి అడిగేసరికి ఆరు అయితే షాక్ అయిపోతుందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.